మా పీతర్ పైల్వాన్ సీనుగాడు ఏ సందులల్లా తిరుగుతాడో పిలుద్దాం మరి. శ్రీనివాసు, ఓరి శ్రీనివాసు. వీడు ఫోన్లో మూతి పెట్టినంటే వాని మీద కుక్కుచ్చబోసినా సోయి ఉండదు బాడకావుగానికి. ఓరి వారి సీనుగా. ఏంది మామ, నేను భయపడ్డా కాదే. ఏమున్నదని చూస్తాను గంతగానం ఫోన్లా. మా అక్క నిన్న నిజామాబాద్ పోయి పెద్ద మీటింగ్ పెట్టిందే, గాడికి మస్తు మంది వచ్చిర్రు, గదే చూస్తానా. అట్లనా? గా మీటింగ్లో మీ అక్క ఏం మాట్లాడిందో చెప్పు ఒక్కసారి. సర్కారు మీద గట్టి గరమైంది మామ. 2025 జనవరి 3 తారీఖు నుంచి బీసీల కోసం గట్టిగా పోరాటం చేస్తుందట. ఇక మా పార్టీకి పూర్వవైభవం వస్తున్నట్టే. అబ్బా, వెనుకటికేదో సామెత ఉండరా, 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టే ఉన్నదిరా మీ వ్యవహారం. ఏంది మామ పుచ్చుకున్న గంత మాట అంటే మా అక్కను? మరి లేకపోతే ఏందిరా, అసలు స్థానిక సంస్థలలో 35% ఉన్న బీసీ రిజర్వేషన్లను 18% తగ్గించిందే మీ అక్కోళ్ళ బాపు. మరి గప్పుడు బీసీల గురించి మాట్లాడని మీ అక్క ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని బీసీ ఉద్యమం చేస్తుందిరా? ఇంకేమన్నది చెప్పురా. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. గా బెదిరింపులకు భయపడేదేలే. మాది భయపెట్టే బ్లేడ్, భయపడే బ్లేడ్ కాదనుకొచ్చింది మామ. అరే సీనుగా, కేసుల గురించి మాట్లాడే హక్కు అయితే మీ వాళ్ళకి అస్సలే లేదురా. ఎందుకంటే నేరెళ్ళ దళిత యువకులను 3వ డిగ్రీ ప్రయోగించి పక్క బొక్కలు ఇరగొచ్చింది మీ అన్నే కావచ్చు. ఓర్ని నిజమే మామ, నేను మర్చిపోయినా. గదొక్కటే కాదు, నీకు యాదికి లేని, నీకు తెలియని మస్తు ముచ్చట్లు గుర్తు చేయాలి నీకు. అట్లనా? ఏంటి చెప్పు మామ. తెలంగాణ ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన మొదటి 5 ఏళ్ళు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు మీ అక్కుల బాపు. మరి గప్పుడెందుకు మాట్లాడలేదు మీ అక్క మహిళా హక్కుల గురించి? ఏంది అట్లనా? నాకు ఇరకలేదు మామ. నేను మొన్ననే మా అక్కతో పార్టీలో తిరుగుతానా. అరే, 10 ఏళ్ళ అధికారంలో ఉన్న మీ పార్టీ బీసీలకు లెక్క ప్రకారంగా 10 మంత్రి పదవులు ఇవ్వాలి. గసొంటిది 2-3తోని సరిపెట్టింది. ఇక అందులో బీసీ బిడ్డనైతే మెడలు బట్టి గెంటేసినంత పని చేసిండ్రు. ఇప్పుడేమో బీసీల గురించి మహిళల గురించి మాట్లాడుతుంది. ఇంకేమన్నదిరా మీ అక్క? తెలంగాణ తల్లి గురించి మాట్లాడింది మామ. మాది తెలంగాణ తల్లి, మీది కాంగ్రెస్ తల్లి రా అన్నది. మరి వాళ్ళ అధికారంలో ఉండగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా సెక్రటరియట్లా ఎందుకు ఏర్పాటు చేయలేదు? అవును నిజమే మామ. సెక్రటరియట్లా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేటందుకు ఇప్పుడున్న సర్కారుకు రాని ఇబ్బంది అప్పుడు పెద్దసారికి ఏమొచ్చిందో ఆ లోగుట్టు అంతా పెరుమాన్లకే ఎరుక. లోగుట్టు లేదు, నా లొట్ట పీసు లేదు రాంచనేమో. ఉద్యమం నడిచిన సమయంలో మీ పెద్దసారి చెప్పినట్టుగా మీ అక్క రూపంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసిందని పుకార్లు పుచ్చే వరకల్లా సెక్రటరియట్లో గా విగ్రహం అధికారికంగా నిలబెట్టాలంటే కొన్ని చేర్పులు మార్పులు చేయొస్తుందని మీ పెద్దసారికి ఎరికే, గందుకే ఏర్పాటు చేయలేదన్నట్టు. ఊరిని అందులో అంత మాతలాగా ఉన్నదా? అయినా నువ్వేనన్నా చెప్పు మామ, బీసీల పోరాటం మా అక్క పక్కా సక్సెస్ చేస్తుంది. బీసీలు అంతా మా అక్కేమటే ఉన్నారు. మేము మళ్ళా అధికారులకు వస్తాం పక్కా. సరే, నువ్వన్నట్టే బీసీలు మీ ఎంబడి ఉండాలంటే పార్టీ అధ్యక్షునిగా బీసీని పెట్టువాను. గా బీసీ నాయకున్నే బీసీ పోరాటానికి ముందు నడుమని అడుగు. అగో గట్ల అయినాక మా పెద్దసారితోని, మా అన్నతోని, మా అక్కతోని, మా హరీష్ అన్నతోని బీసీలకు ఏం పని ఉంటుంది ఇంకా? అరే, ఇప్పుడు నువ్వు చెప్పిన పేర్లల్లా ఒక్కరు కూడా బీసీ కాదా? మరి బీసీలు మీ ఎంబటి ఎందుకు రావాలి? ఓ మామ, బీసీలనే ముఖ్యమంత్రి చేసి అవసరం అనుకుంటే రాష్ట్రాన్నే పెద్దసారి కుటుంబం కావాలంటది. అబ్బా రే, నువ్వు ఈ కావాలనే ముచ్చట గుర్తు చేసినందుకు నువ్వు దగ్గరుండేది ఉంటే మెచ్చుకొని మెడల మీద వేసుకుందిరా అల్లుడు. ఎందుకే మామ, నువ్వు నన్ను ఎప్పుడు తిట్టిందే తప్ప మెచ్చుకున్నది లేదు. గా కావాలని ముచ్చట్ల గంత రహస్యం ఏముందో చెప్పు. గా ఒక్క ముచ్చటతోని తెలంగాణ సమాజం ఎట్లా మోసపోయినరో ఇప్పుడిప్పుడే రాజకీయాలకు వచ్చే మీ అసొంటి వాళ్ళకు గుర్తు చేద్దామని రా. అట్లనా? గా ముచ్చటకు నీ జీవితం ఆగమైతందుకు లింకేందో చెప్పు మామ. నాకు ఆ ముచ్చట వినాలని బాగా ఉబ్బ అవుతలేదు. ఫస్ట్ చెప్పు ముచ్చటేందో. ఉద్యమం నడిచే రోజులలో మీ పెద్దసారు తెలంగాణ ఏర్పాటైనాక ఇంటికో ఉద్యోగం వస్తుంది, దళితున్నే ముఖ్యమంత్రిని చేసి నాకు ఏ పదవి తీసుకోకుండా రాష్ట్రానికి కావలి కుక్కలెక్కుంటానన్నాడు. ఇక ముచ్చట నమ్మి సకల జనులందరూ కొట్లాట మొదలుపెట్టి 1200 మంది అమరులైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. కానీ అటెంకా ఈయన ఒక్కని వల్లనే తెలంగాణ ఏర్పాటైనట్టుగా మమ్మల్ని ఒక్కలను కూడా దగ్గర రానియలేదురా. మాకేమో కూటికి లేదు, వాళ్ళేమో కోట్లకు పడగలెత్తిరి. అగో గట్ల అన్నాడా? దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి 10 ఏళ్ళు ఆయనే కుర్చీలో కూర్చుండా. ఇప్పుడు మళ్ళా బీసీ ఉద్యమం మొదలు పెట్టి వాళ్ళే కుర్చీలో కూర్చుంటారు, సీఎం కుర్చీలు అన్నట్టు. గిట్ల అయితే నేను ఇక వేరే పార్టీలోకి వెళ్ళిపోతా. ఇక నేను ఉండా. ఓరి వారి, ఏ పార్టీలో చూసినా బహుజన వర్గాలను మోసం చేసేటోళ్ళే ఉన్నారా. నా చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నా కదా, గందుకే బహుజనులంతా ఒక్కటయి బహుజన నాయకత్వం ఏర్పాటు చేసుకొని బహుజన రాజ్యం తెచ్చుకోవాలి. కానీ గాళ్ళ నాయకత్వంలో మనకెందుకు న్యాయం జరుగుతుందిరా?
మీరు మా లెక్కనే వాళ్ళెనక వీళ్ళెనక తిరిగి మోసపోకుండ్రి. అవు మామ, నువ్వు అన్నది కూడా నిజమే. మన ఓట్లు మనం వేసుకోవాలి, మన రాజ్యాన్ని మనం ఏలుకోవాలి. నేను ఇప్పటి నుంచి గదే పని మీద ఉంటా. బాయ్, పోయొత్తా. చూసిండ్రు కదా, రాష్ట్రంలో జరిగిన కులగణన లెక్కలు బయట పడ్డాక ఇదే ఉద్యమం మొదలవుతుందని రాష్ట్రంలో అక్కడక్కడ మంది ముచ్చట్లు పెట్టుకుంటారు. చూడాలి మరి రాబోయే రోజులలో రాజకీయాలు ఎట్లుంటాయో ఇక.